మహాదేవ్ అందరికీ. ఇది త్రయంబకేశ్వర్ సెకండ్ వీడియో. ఇది చూస్తున్నారు కదా, ఈ ప్లేస్లో త్రిపిండ దానము, అలాగే షష్టాష్టక దోష నివారణ, సర్ప దోష నివారణ పూజ చేస్తారు. సో అది ప్లేస్. అక్కడ నుంచి మేము గోదావరి మాత ఒక జన్మస్థానంకి వెళ్తున్నాము. టెంపుల్ బ్యాక్ సైడే ఉంటుంది, అక్కడ స్టెప్స్ కూడా ఉంటాయి. ఇది అయితే మేము షార్ట్కట్లో ఆటో మాట్లాడుకొని పోయినాము. ఆటో మాకు 500 పడ్డది అప్ అండ్ డౌన్. సో ఇది షార్ట్ కట్. ఇక్కడ నుంచి కొన్ని స్టెప్స్ మాత్రమే ఉంటుంది. ఇది దారి, పైకి వెళ్ళే దారి. వ్యూ చాలా బాగుంది ఇక్కడ నుంచి. సో ఈ స్టెప్స్, కొన్ని స్టెప్స్ ఎక్కాము మేము పైకి. సో ఇక్కడ పైన 5 టెంపుల్స్ ఉంటాయి. కొన్ని స్టెప్స్ ఎక్కేసి పైకి వచ్చినాక ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ గోదావరి మాత ఒక జన్మస్థానం ఉంది. ఇది ఆ గోదావరి మాత జన్మస్థానము. సో పక్కన ఇక్కడ ఒక మాతా టెంపుల్ ఉంది. సో ముందుగా మనము ఇది గోదావరి మాత టెంపుల్ దర్శనం చేసుకున్నాము. సో పైకి వచ్చినాక సో ఇక్కడ గోదావరి మాత చూస్తున్నారు కదా, టెంపుల్ ఉంది, చిన్న మూర్తి ఉంది అమ్మవారిది. సో ఇక్కడనే పక్కన వినాయకుడు ఉన్నాడు. అక్కడ ఒక చిన్న ట్యాంక్ ఉంది పక్కన. సో ముందుగా మనం ఇక్కడ చూసాము. ये माता गोदावरी जी की प्रतिमा ऊपर ब्रह्मगिरी पर्वत से नदी गोदावरी अपरगढ़ को ये भरने के बाद नीचे कुंड में जमा होता है। बीच में राम तीर्थ गांव में पुष्कर नहाने का कुछ और रहता है। और ये ज्योतिर्लिंग मंदिर के आगे से नदी नासिक पंचवटी से बड़ा होता है। जब ये नांदेड़ पैटर्न तेलंगाना आंध्र प्रदेश होके जाता है बंगाल के। ఆ వాటర్ ఆయన ఇచ్చాడు, తీరుతామా, ఎంత చల్లగా ఉన్నాయి, ఎంత స్వీట్గా ఉన్నాయి. అక్కడ నుంచి ఒక్కొక్క డ్రాప్ పడుతుంది అక్కడ నుంచి, ఆ టెంపుల్ దగ్గర నుంచి, మాత దగ్గర నుంచి. సో ఇదే గోదావరి మాత ఒక జన్మస్థానము. సో ఇక్కడ పక్కన వినాయకుడు ఉన్నాడు, లోపలికి వెళ్ళి చూద్దాము. ఇది పక్కన ఒక చిన్న ట్యాంక్ లాగా ఉంది, అలంతా వాటర్ ఉంది. గోదావరి మాతది జన్మస్థానం ఇది. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే అసలు ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంది. ముంగటి త్రయంబకేశ్వర్ టెంపుల్ ఉంది. సో ఇక్కడ నుంచి మనము ముందుకు వెళ్దాం. ఇంకా 5 టెంపుల్స్ ఉన్నాయి అక్కడ ముందుగా. సో ఇంకొకటి శివలింగం ఉంది ఇక్కడ. సో పైకి ఎక్కుతున్నాం మనం ఇప్పుడు. ఇక్కడ నుంచి కొన్ని స్టెప్స్ ఉన్నాయి పైకి. సో ఇది చూస్తున్నాం కదా, ఇక్కడ కూడా శివుడు లింగం ఉంది, శివలింగం ఉంది, లోపల గుహలాగా ఉంది. సో లోపలికి అయితే కెమెరా అలౌడ్ లేదు, సో ఇంట్లో చూపిస్తున్నాను. అక్కడ శివలింగము చిన్న గుహలాగా ఉంది. సో అక్కడ లోపల పోయి చూస్తే మనకు లోపల. సో ఇది వ్యూ, ఎంత ప్రశాంతంగా, చాలా బాగుంది. మేము కొంచెంసేపు అక్కడ కూర్చున్నాము, టైం స్పెండ్ చేసాము. సో అక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాము. అక్కడ ఇంకా 2 టెంపుల్స్ ఉన్నాయి. సో అవి కూడా కవర్ చేద్దామని ముందుకు వెళ్ళాము. ఇక్కడ కొన్ని స్టెప్స్ పైకి ఎక్కాక ఇక్కడ శివలింగం ఉంది. సో ఇది ఇంకొక టెంపుల్. దీని లోపల కూడా మేము పోయి చూసాము. అక్కడ అఘోరి బాబా ఉన్నాడు, అలాగే ఒక శివలింగం ఉంది. సో అది మేము దర్శనం చేసుకున్నాము. ఇది టెంపుల్ వెనకాల ఒక చిన్న లేక్ ఉంది. ఆ లేక్లో అన్ని ఫిషెస్ ఉన్నాయి, చేపలకు మనం ఫీడ్ కూడా వేయొచ్చు అక్కడ. ఎంత బాగా వ్యూ ఉంది. తప్పకుండా మీరు త్రయంబకేశ్వర్ రండి.